హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి ఏఎల్పి సిబిడి2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆల్రెడీ రీషెడ్యూల్ అవడం అయితే జరిగింది. రేపు మనకి ఎగ్జామ్ ఉంది, దాన్ని కూడా రీషెడ్యూల్ చేయడం అయితే జరుగుతుంది. రైల్వే నుండి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి మనం మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ జోన్లో అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఇది మనకి రాంచీ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి రాంచీ వెబ్సైట్లో మనం ఉన్నాము. దానికి మనం పైకి స్క్రోల్ చేసామంటే కింద మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ ఫర్ ది రీషెడ్యూల్ ఆఫ్ ది సిబిడి2 షిఫ్ట్ 1 ఆన్ 23/2025 అని. సో ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసామంటే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఇందాక ఆర్ఆర్బి నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మనకి రేపు మార్నింగ్ షిఫ్ట్ 1 అనేది కూడా మనకి రీషెడ్యూల్ అయితే అవ్వడం జరిగింది, క్యాన్సిల్ అయింది. ఇది మనకి రీషెడ్యూల్ అనేది షార్ట్లీ అంటే తొందరలోనే వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా అయిందనమాట. మనకి ఈరోజు జరిగే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయింది కదా, సో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇది. సో ఈ విధంగా కొద్దిగా టీసీఎస్ సంబంధించి కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయండి. సో మన టీసీఎస్ వాళ్ళు కూడా దాన్ని క్లియర్ చేయాలని చూశారు, బట్ టెక్నికల్ ఇష్యూ అయితే క్లియర్ అయితే అవ్వలేదు. సో దానివల్ల క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మళ్ళీ మనకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు అనేది షార్ట్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అని నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది, కొంతమంది చూస్తారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇదే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.